సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ కు చెందిన కొత్త ఉత్పత్తి ప్లాంట్ ను ప్రారంభిస్తున్నారు. లైవ్ చూద్దాం. కార్యక్రమం రాష్ట్రానికి చెందినటువంటి బాలల యొక్క ఆరోగ్యం గురించి వారికి కావలసినటువంటి బాలామృతాన్ని పంచేటువంటి ఒక శిలాఫలకానికి సంబంధించి ఆవిష్కృతమైనట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్ ద్వారా. గౌరవనీయ శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు వెంకట్ నర్సింగ్ బల్మూరు గారు ప్రభుత్వ విప్ గారు, అలాగే అద్దంకి దయాగర్ గారు చీఫ్ విప్ గారు, ఇలా పెద్దలంతా మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే జనక్ ప్రసాద్ గారు చైర్మన్ ఎండబ్ల్యూఏబి, బండి రమేష్ గారు చైర్మన్ కమ్మ కార్పొరేషన్, బంగునూరు శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇత్యాది ప్రజా ప్రతినిధులతో పాటుగా డాక్టర్ జలాలిం తఫెస్సి చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ ప్రతినిధి గారు కూడా ఒకరు మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ యొక్క అదిగో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభిస్తున్నటువంటి వైనం చక్కగా ఒక పూలు చల్లుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా శ్రీకారం చుట్టేటప్పుడు పూలతోటే, పూల వర్షంతోటే అద్భుతం. మనం కూడా ఇక్కడి నుంచి చప్పట్లు కొట్టి ఒక మంచి కార్యక్రమాన్ని మనం కూడా ఆస్వాదిస్తున్నటువంటి వైనాన్ని తెలియజెప్పుకుందాం. ఇది మన భుజం మనం తట్టుకోవాలి. మంచి కార్యక్రమం ఎప్పుడు జరిగినా కూడా మనస్ఫూర్తిగా అభినందించేటువంటి ఒక పెద్ద మనస్సు కావాలి. మనసులో ఆ చెంబ ఉండాలి. మనదా తనదా అనేది కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, పిల్లల భవితవ్యం కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని అందించాలంటే పుట్టిన బిడ్డని అప్పటి నుంచే గనక పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టయితే, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉన్నట్టయితే ఎటువంటి ఆసుపత్రులకు పరిగెత్తాల్సినటువంటి పని లేకుండా రాష్ట్రానికి కావలసిన ఒక ధీరులుగా, ఒక శక్తివంతమైనటువంటి యువకులుగా మనకు పనికొస్తారు. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, చదువుకున్నది బుర్రకెక్కుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా సృజన, క్రియేటివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పోటీ పడేటువంటి ఒక చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, ఇవాళ ఎన్నెన్నో ఫెసిలిటీస్ వచ్చాయి. ఎప్పటికప్పుడు సవాళ్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా పిల్లలు పెరగాలి అంటే అయ్యో మా ఉద్యోగం పోతుందేమో ఇవన్నీ వస్తే అనేటువంటి బెంగ ఎక్కడైతే ఉంటుందో అటువంటిది లేకుండా ఉండాలంటే ఇదిగో ఇలాంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, ఈ బాలామృతం లాంటిది కనుక స్వీకరిస్తూ పెరిగినట్టయితే వాళ్ళ ఆలోచన విధానం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎటువంటి దిక్కుమాలిన సెల్ ఫోన్ పట్టుకొని పిచ్చి పిచ్చివి చూడకుండా పనికొచ్చేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకెళ్లేటువంటి ఆలోచన కలుగుతుందనే మాట మీతో మనవి చేసుకుంటూ, ప్రతి మెతుకు ప్రభుత్వం చొరవతో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బాలామృతం తాలూకు మెతుకు కూడాను ఒక ధీరత్వాన్ని, వారి మెదడు ఒక సృజనాత్మకతని, వారి రక్తంలో ఒక సజీవ శక్తిని నింపుతాయనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ, సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, ఇతర సైన్స్ అఫీషియల్స్ అంతా కూడాను మన చంద్రమోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని స్టాఫ్ అంతా హౌ ది ప్లాంట్ ఈస్ గోయింగ్ టు వర్క్, ఎలా జరుగుతుంది, ఆ నిర్మాణం రోజుకి ఎంత మొత్తంలో మనం ఉత్పాదకత ఇవ్వగలుగుతాం, మన రాష్ట్ర అవసరాలకు తగినంతగా ఇవ్వగలుగుతామా లేదా అనేటువంటి సంపూర్ణ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏదో ఒక పక్కనో ఒక జిల్లాకో కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, అన్ని జిల్లాలకు, ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి ఈ తెలంగాణ ఫుడ్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ కనుక అందుబాటులో కనుక వస్తే అది ఎంతో ఉపకరమవుతుంది, ఉపయుక్తమవుతుంది. కాబట్టి